శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. మనం భీమఖండంలో అనేకమైనటువంటి దేవాలయాలు అయితే మనం సందర్శన చేస్తున్నాం. అవి ఏమిటి అంటే నక్షత్ర పాద దేవాలయాలు. అంటే మనకి ఈ యొక్క 12 రాశులు, ఆ 12 రాశుల్లో కూడానండి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, 4 పాదాలు చొప్పున చూసుకున్నట్లయితే 9 పాదాలు కలిపి ఒక రాశి అవుతుంది. ఇలా చూసుకున్నట్లయితే మనకి 12 రాశులకి కూడా ఇలా 9 పాదాలు చొప్పున చూసుకుంటే మనకి 108 పాదలింగాలు అయితే మనకి భీమఖండంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి విధంగా ఓన్లీ యొక్క భీమఖండంలో మాత్రమే మనకి అవి లభ్యమవుతాయి. ఆ యొక్క భీమఖండంలో మాత్రమే సందర్శన చేయగలం. ఇంకా ఎక్కడా కూడా లేవండి మనకి అటువంటి గొప్ప లింగాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి భీమఖండంలో నక్షత్ర పాద దేవాలయాలు మాత్రమే. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి మనం నక్షత్రం ఏమిటి అంటే అండి శతభిష నక్షత్రం 3వ పాదం. ఈ యొక్క శతభిష నక్షత్రం 3వ పాదం కుంభరాశిలోకి వస్తుంది. కుంభానికి అధిపతి శని. అలాగే శతభిష నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరండి? వరుణుడు. ఈ యొక్క వరుణ దేవత అనుగ్రహం అది కలగాలి అంటే ఈ యొక్క తప్పకుండా ఈ శతభిష నక్షత్రం 3వ పాదం వాళ్ళు ఈ యొక్క భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారిని మరి చక్కగా దర్శనం చేసుకోవాలండి. ఎందువల్ల అంటే ఇది చాలా గొప్ప లింగంగా చెప్పబడుతోంది. ఎందువల్ల అంటే ముక్తీశ్వర లింగానికి చాలా దగ్గరలో ఉండేటువంటి ఈ లింగాన్ని అనేకమైనటువంటి రామచంద్ర స్వామి వారు కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నట్లుగా అనేకమైనటువంటి ఆధారాలు అయితే మనకి లభ్యమవుతున్నాయి. మరి ఈ యొక్క మూలేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఏ మానవుడైతే ఆచరిస్తారో వాళ్ళకి మరి ఈ భ్రమరాంబాదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నా, లేదా స్వామివారికి ఒక అభిషేకం చేసుకున్నా, లేదా అర్చన చేసుకున్నా, కనీసం ఇవేవి కుదరకపోతే ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే ఈ యొక్క నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా వాళ్ళకి చక్కనైనటువంటి అభివృద్ధి అది కూడా కలుగుతుంది. అంతేకాకుండా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే, దరిద్రాలు ఏమైనా ఉంటే అవి కూడా మరి తొలగిపోవడానికి మంచి చక్కనైనటువంటి నక్షత్రం ఏమిటండి ఈ యొక్క భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారు. అంటే మరి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ ఇటువంటి భీమఖండంలో ఉండేటువంటి 108 లింగాలు అయితే మనం దర్శనం చేసుకోలేము. ఎందువల్ల అంటే అది చిన్న విషయం అయితే కాదండి. అంటే చాలా శ్రమతో కూడినటువంటిది. అంతేకాకుండా చాలా దైవబలం ఉండాలి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మనం ఈ యొక్క భీమఖండంలో ఉండేటువంటి 108 లింగాలని కూడా చక్కగా దర్శనం చేసుకోగలము. ఇదంతా కూడా భీమనాథుడి యొక్క అనుగ్రహం. అంటే మాణిక్యాంబా సమేత భీమేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లింగాలని కూడా చక్కగా దర్శనం చేసుకుంటారు. ఎందువల్ల అంటే పూర్వం అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా ఈ లింగాలని దర్శనం చేశారండి. అంటే ఇక్కడ మరి ఈ యొక్క శ్రీరాముడు కూడా సంచారం చాలా ఎక్కువగా చేశారు ఇక్కడికి. అంతేకాకుండా శ్రీరాముడు కూడా తపస్సు చేసినటువంటి భూమిగా ఈ యొక్క భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారి దగ్గర చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. హరి ఓం. ఈ యొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇటువంటి లింగాన్ని అవకాశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందండి. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి అలంకారంతో ఉందండి. ఈ యొక్క దేవతామూర్తులు ఇద్దరిని కూడా నేను చూసేటప్పటికీ నాకైతే 2 కళ్ళు అయితే సరిపోలేదండి ఇక్కడ. ఎందువల్ల అంటే ముక్తీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని చక్కగా ఏ మానవాళ్ళైతే భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ అనేదే లేదండి. ఎందువల్ల అంటే ఈ యొక్క కలియుగంలో జన్మ లేకుండా జన్మరాహిత్యం పొందడం అంటే చిన్న విషయం కాదు. అది చక్కగా ఇక్కడ మనకి ఈ యొక్క గోదావరి నది ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 10 లింగాలని ఎవరైతే దర్శనం చేసుకుంటారో క్షణంలో ముక్తి లభిస్తుంది అని చెప్పి మనకి ఈ యొక్క గ్రంథాధారాలు చాలా చెప్పబడ్డాయి. అటువంటి లింగాలని కూడా మీకు నేను చక్కగా దర్శనం అయితే చేయిస్తున్నాను. అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు మరి మన ఛానల్లో అయితే తప్పకుండా చూసి తరించండి.